తగ్గిపోతుంది చెప్పే డాక్టర్ ఇప్పుడే ఏం కాదు తక్కువ అవుతుంది డాక్టర్ అదే చెప్తున్నా. పైనుంచి దూకావా నువ్వు? ఏమయ్యాడు మీరు మీ డైరెక్టర్ని మీ జనరల్ వచ్చి మేడం ఆఫీస్లో వచ్చి ఇమీడియట్గా చేయమని చెప్పండి. ఇట్ ఈస్ డన్. లేకపోతే ఏమన్నా మరి గవర్నమెంట్ ఉందా లేదా రావాలి, వచ్చి చూడాలి, వాళ్ళని చూసి వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చి కలవాలి, ఆఫీస్కి రమ్మని 7 డేట్లో సీఎం గారు నన్ను ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడ మీరు కూడా మార్నింగ్ నుండి వాళ్ళు ఆఫీస్ వాళ్ళు హైదరాబాద్ అంటే అమెరికా హైదరాబాద్లో ఉన్నాం మనం. 4 ప్రాణాలు పోయినప్పుడు అది కరెక్ట్ కాదు. ఈ పాటికి ఉండాల్సింది, మీరు రాత్రి చెప్పి ఈ పాటికి ఇక్కడ మార్నింగ్ ఉండమని చెప్పాల్సింది వాళ్ళు. మీ జేఎం గారు నైట్ ఇక్కడికి వచ్చారా? ఎవరిని కలిసారు? వచ్చారు డాక్టర్ గారిని కలిసారా? ప్రాంతంలో అనూస్ కెమికల్ కంపెనీ అనే దాంట్లో ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గత 4 సంవత్సరాలు ఏదైతే మూసి ఉందో ఈ కంపెనీ, అనూస్ వాళ్ళు టేకప్ చేసి దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా ఒక 6గురికి అక్కడ ఇన్సిడెంట్ జరిగి 6గురికి గాయపడడం జరిగింది. 6గురిలో 4 చనిపోవడం జరిగింది. ఇంకొకతను కూడా కాస్త క్రిటికల్గానే ఉన్నాడు. ఒకతను మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్. వీళ్ళందరికీ కూడా నిన్న సంఘటన జరగగానే ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా తెలుసుకుని నన్ను ఇక్కడ విజిట్ చేసి వాళ్ళకు కంపెనీ నుండి రావాల్సిన నష్టపరిహారం కానీ తర్వాత ప్రభుత్వం నుండి రావాల్సింది ఖచ్చితంగా అందిస్తాం, వాళ్ళ ఫ్యామిలీస్కి అష్యూరెన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మల్లురవి గారు ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ చూడడం జరిగింది. వాళ్ళందరూ పూర్ ఫ్యామిలీస్ అందరూ కూడా కొంతమంది 4 సంవత్సరాల నుండి, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది సంవత్సరం నుండి ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే అనూస్ వాళ్ళు టేకప్ చేస్తారో వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ వాళ్ళపైన కూడా కేసు పెట్టడం జరిగింది. అనూస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ ఓనర్ని, తర్వాత జనరల్ మేనేజర్ వాళ్ళందరినీ కూడా అందులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా వీళ్ళ కుటుంబాలకు రావాల్సిన ఎక్స్గ్రేషియా కూడా ఇమీడియట్గా అరేంజ్ చేయమని కూడా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుండి వచ్చేది కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించమని అది కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాయింట్ కలెక్టర్ వస్తాను ఇక్కడికి వాళ్ళ ద్వారా కూడా అవును. ఆపరేటర్ నెంబర్ అంటే నేను కనుక్కొని చెప్తాను సార్, నా దగ్గర లేవు అక్కడ. ఓకే, నేను సంతోష్ నగర్లో ఉంటాను నేను. ఓకే, సరే చెప్తా సార్.